కొడంగల్లో జరిగిన దౌర్జన్యకాండ అత్యాచారం బాధితులందరూ కూడా ఈరోజు మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ బాధితులందరూ అధికారులు కాదండి, ఇక్కడ బాధితులు పేద గిరిజన రైతులు, గిరిజన మహిళలు. వాళ్ళ బాధలు ఇక్కడ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇలా వాళ్ళు చాలా క్లియర్గా గౌరవ చైర్మన్ గారికి చాలా స్పష్టంగా మీడియా సమక్షంలోనే వాళ్ళు పూసగుచ్చినట్టుగా వివరించారు. వాళ్ళ మీద ఏ విధంగా దాడి జరిగింది, ఒక మహిళ అయితే తన మీద అత్యాచార ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ 1989 యాక్ట్ ప్రకారం రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ఇది శిక్షార్హం. తప్పకుండా మరి కమిషన్ మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది ఏంటంటే, మహిళా పోలీస్ అధికారులను పిలిపించి వీళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసి తప్పకుండా ఆ పోలీస్ అధికారులు ఎవరైతే అత్యాచార ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద తప్పకుండా కేసు బుక్ చేస్తామని చెప్పడం జరిగింది. సో దీని కమిషన్కు మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీళ్ళ బాధలను కూడా శ్రద్ధగా విన్నందుకు. మరి తప్పకుండా ఇది జాతీయ మహిళా కమిషన్ వైపు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక మహిళా కమిషన్ ఉంది, ఆ మహిళా కమిషన్కు, అదేవిధంగా మరి జాతీయ ఎస్టీ కమిషన్ కూడా తప్పకుండా ఈ విషయాలను కూడా చెప్తాము, ఫిర్యాదు చేస్తాము. మరి ఈరోజు ఒక మహిళ రాహుల్ గాంధీ గారిని డైరెక్ట్ రమ్మంటుంది. ఏదో మణిపూర్లో ఉండే మహిళల ప్రాణాలు ఒకటి, మరి మా ప్రాణాలు ఒకటి కాదు, అందరూ కూడా ఒకటే ప్రాణాలు. అందుకొరకు వాళ్ళ ప్రాణాలకు ఎక్కువ విలువ, మా ప్రాణాలకు తక్కువ విలువ లేదు, అందరి ప్రాణాలు ఒకటే అని చెప్పి ఆ మహిళ రాహుల్ గాంధీ గారిని కూడా ఇవాళ కొడంగల్కు రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేసింది. లేదంటే మీ అడ్రస్ చెప్పండి, మేమే అందరం కలిసి అక్కడికి వస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అందుకొరకు మరి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలపాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి అక్కడే ఫార్మాసిటీ పెట్టాలి అంటే తెలిసి తెలియని జ్యోతి మాట్లాడుతూ ఉంది. అక్కడ పొల్యూషన్ వస్తుంది, కాలుష్యం వస్తుంది, మా బిడ్డలు కూడా బతకలేరు, మేము అక్కడ నీళ్లు తాగలేమని వాళ్లకున్న అవగాహన రేవంత్ రెడ్డికి ఉంటే బాగుండు అని చెప్పి అలాంటి అవగాహన, అలాంటి బుద్ధి ప్రసాదించమని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. అమాయకమైన గిరిజనులను దౌర్జన్యంగా వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం, నేను ఎమ్మెల్యే ఏమైనా చేస్తే నడుస్తుంది, నేను ముఖ్యమంత్రిని ఏమైనా చేస్తే సాగుబాటు అవుతుంది అని చెప్పి ఒక దురహంకారంతో వాళ్ళ మీద అధికారులను పంపించడం, వాళ్ళు కడుపు కాలి తిరగబడితే దాన్ని వాళ్ళ హత్యా ప్రయత్నంగా వాళ్ళ మీద 307 అనేక మరి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళకు బెయిల్ రానియకుండా అడ్డుకోవడం. నువ్వు నిజంగా ముఖ్యమంత్రి సరి అయిన పరిపాలన చేస్తే వాళ్ళను మీరు చేసిన తప్పిది, మీరు ఇందులో ఉన్నారు అని పట్టుకుపోవాలి. కానీ అపరాత్రి అర్ధరాత్రి అని చూడకుండా కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసి, ఆడోళ్ళు మొగోళ్ళు చూడకుండా మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళను జైల్లో పెట్టడం, ఇది ఎక్కడ అమానుషం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, నీ పరిపాలనకు పరాకాష్ట నీ లగచెర్ల ఘటన, నీ కొడంగల్ ఘటన, ఇప్పటికైనా కళ్ళు తెరువు, నీ దృష్టి పెట్టు. ఢిల్లీ వైపు తిరిగి ఢిల్లీ వైపు పెట్టే దృష్టిలో 10 పైసల వంతన్న పరిపాలన మీద పెడితే ఈరోజు ఇలాంటి సంఘటన జరిగేది కాదు, ఇంతమంది గిరిజనులు బాధితులుగా అయ్యేవాళ్ళు కాదు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు జరిగిన తప్పును ఒప్పుకొని అక్కడ ఫార్మాసిటీ మరి ప్రయత్నాన్ని విరమించుకొని మా గిరిజనుల జోలికి రాకుండా వాళ్ళ మీద పెట్టిన కేసులు అన్నీ కూడా ఎత్తివేయాలని, వాళ్ళకు ప్రశాంతమైన జీవితం, వాళ్ళ జీవితం వాళ్ళు బతికే విధంగా వాళ్ళకు అవకాశం ఇవ్వాలని. మరి ప్రభుత్వానికి భూమి అవసరం ఉంటే ప్రభుత్వం ఫార్మా కంపెనీ పెడితే తిరుపతి రెడ్డి ఎవరు మరి ప్రజలకు గమనించాలి, బుద్ధిజీవులు మేధావులు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మా మహిళా సోదరి వాళ్ళు ఆ అమాయక తల్లి చెప్పకూడని మాటలు కూడా మీడియా ముందు, కమిషన్ ముందు చెప్పింది. ఆడవాళ్ళను ఏ విధంగా కొట్టిరు, ఆడవాళ్ళను ఏ విధంగా బూతులు తిట్టిరు, ఆడవాళ్లను మరి ఎక్కడెక్కడ ఏం చేసిందనేది చెప్తా ఉంటే నిజంగా బాధేస్తుంది. నేను కమిషన్ను విశ్వసిస్తున్నాను, నమ్ముతా ఉన్నాను, మాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది. తప్పకుండా వాళ్ళ తరఫున ఫుల్ కమిషన్ అక్కడికి పోవాలి, వాళ్లకు నమ్మకాన్ని కల్పించాలి, వాళ్ళకు జరిగిన దాడి, వాళ్ళ మీద జరుగుతున్న దౌర్జన్యాన్ని తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకు అండగా నిలబడాలని చెప్పి
మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వాళ్లకు న్యాయం జరిగే వరకు, వాళ్ళ ప్రశాంతమైన జీవితం గడిపే వరకు బీఆర్ఎస్ పార్టీ, అలాగే మా గిరిజన నాయకులు, మా దళిత నాయకులందరూ కూడా వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. వ్యతిరేకిస్తుంది, కానీ ఇంత అనాలోచితంగా ఒక కలెక్టర్ అక్కడికి పోతే కనీసం నీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది, నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు, నీ వైఫల్యం ఏందో, పరిపాలన గాడికి వదిలేసి నువ్వు ప్రజల మీద, సామాన్యుల మీద జరిగే దాడులు కానీ, హత్యలు కానీ, మానభంగాలకు పట్టించుకునే నాదుడు లేడు. స్వయంగా నీ కలెక్టర్ మీద దాడి జరిగితే నీకు సిగ్గనిపించట్లేదా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. కలెక్టర్ మీద దాడి నీ మీద జరిగినట్టు, నువ్వు అందుబాటులో లేదు కాబట్టి ఎవరు వస్తే వాళ్ళ మీద చేశారు. కానీ ఇందులో నుంచి నీకు జ్ఞానోదయం కావాలి, నీ ఇక్కడి నుంచి నీకు ఇప్పటికైనా నీ బుద్ధి మారాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.